ఉన్న సంబంధం న్యాయం కోసం పోరాడుతున్నటువంటి ప్రజల అణచివేయడానికి ఉపయోగపడుతున్నది అని చెప్పినందుకు ఇప్పుడు చైతన్య మహిళా సంఘం నుంచి అనిత గారిని మాట్లాడుతూ కోరుతాం. రోహిత్ వేముల సంఘీభావ కమిటీ అంటే అతనికి న్యాయం జరగాలని చెప్పి ఒక కమిటీగా ఏర్పాటై అన్ని జిల్లాలలో ప్రెస్ మీట్లు కానీ ఇవాళ పోరాట రూపాలు కానీ మరింత ఉధృతం చేసుకుంటున్నటువంటి సందర్భము. ఈ సందర్భంగా ఇచ్చేసిన యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాలు, ఉస్మానియా విద్యార్థి సంఘాలు, విద్యార్థులు అందరికీ కూడా, మిత్రులందరికీ కూడా ఉద్యమ వందనాలు తెలుపుతూ ఈ సందర్భంగా ప్రొఫెసర్ తథాగత్ కానీ ప్రొఫెసర్ రత్నం గారిని ప్రత్యేకంగా మనము అభినందించాలి. అంతకంటే ముఖ్యంగా రోహిత్ వేముల తల్లిగారైనటువంటి రాధిక బాధితురాళ్ళు అందరూ కూడా నిజంగా పోరాటాలు చేయరు, నిలబడరు. కానీ కొద్దిమందే నిలబడతారు, పోరాటాలు చేస్తారు. అందులో రాధిక మొదటిగా మనం భావించవచ్చు, మొదటి వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళుగా మనం భావించవచ్చు. రోహిత్ వేముల నిజానికి రోహిత్ వేముల ఎస్సీ కాదు, అతను బీసీ అని చెప్పి 5 నెలలు తాత్సారం చేసి ఈ ఉద్యమాన్ని దీన్ని ఆపాలని ప్రయత్నం చేసింది రాజ్యం. కానీ ఈరోజు రోహిత్ వేముల ఆత్మహత్య సందర్భంగా దేశంలో నిజంగా ఇంత పెద్ద ఎత్తున పోరాటాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంత ఉధృతంగా నిర్భయ మీద అత్యాచారం జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగితే అంతే స్థాయిలో రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో కూడా మనం చూడడం జరిగింది. అయితే రోహిత్ వేముల చెప్పినట్టుగా నా పుట్టుకే ఒక నేరము అని ఎట్లనైతే మాట్లాడిండో, ఒక దళితుడికి పుట్టుకే ఒక నేరమైనప్పుడు ఒక మహిళ కూడా ఒక పుట్టుకే నేరం అవుతుంది. మహిళ అయితే ఆమె మీద అత్యాచారాలు చేయవచ్చు, ఆమెను హింస చేయవచ్చు. అట్లనే ఒక దళితుడు అయితే కులం పేరు మీద, ఆ కులం ఇంకా ఉన్నది, ఆ కులము ఎంత విషపూరితంగా ఏ రూపంలో వెదజల్లచ్చు అనేది ఇవాళ మనం ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు మహిళల మీద ఈ పితృస్వామ్యం కానీ, ఇంకా ఈ దళితుల మీద ఇంకా ఈ వివక్ష కానీ ఎందుకు పెరుగుతూ వస్తున్నది? నిజానికి చదువుకునేటువంటి ఒక వర్గం పెరుగుతున్నది. అయినప్పటికీ కూడా సమాజం అభివృద్ధి చెందుతున్నదని చెప్పి ఒకవైపు మాట్లాడడం జరుగుతున్నది. ఎందుకు ఈ సమాజంలో ఇంకా కులం కానీ పితృస్వామ్యం కానీ ఎందుకు పెరుగుతున్నది అని అంటే ఈ రాజ్యానికి ఇది అవసరం. రాజ్యము దానికి అనేక ముఖాలు ఉంటాయి. దానికి పితృస్వామ్య ముఖం ఉంటుంది, దానికి హిందూ మతం ముఖం ఉంటుంది, దానికి కులం ముఖం ఉంటుంది, దానికి సామ్రాజ్యవాద ముఖం ఉంటుంది. ఇవన్నీ ముఖాలు ఉంటేనే ఆ రాజ్యము ఈ ప్రజలను మరింత దోపిడీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటినీ కూడా సమాజంలో అవి పెంచి పోషించుకుంటూ వస్తూ ఉంటుంది. ఆ సందర్భంలోనే వేముల ఆత్మహత్య చేసుకునేటువంటి ఒక పరిస్థితిని ఉస్మాన్ సెంట్రల్ యూనివర్సిటీలో అది జరిగింది. దానివల్లనే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడు అనేది మనకు అందరికీ విదితమే. అయితే ఆ రోజు సెంట్రల్ యూనివర్సిటీలో ఎప్పుడైతే విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం వీసి మళ్ళీ ఆయనను తీసుకొస్తున్నటువంటి సమాచారం అక్కడ అందరికీ అధికార వర్గానికి తెలుసు.
అక్కడ పెద్ద ఎత్తున విద్యార్థులు రావడం జరిగింది. అప్పుడు విపరీతంగా ప్రచారం, నిజంగా మీడియా రోహిత్ వేముల విషయంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సమాచారం అందరూ కూడా చూస్తున్నటువంటి సందర్భం ఉన్నది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏబీవీపీ విద్యార్థులు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి హెచ్యు విద్యార్థులు ఉన్నారు, అక్కడ ప్రొఫెసర్లు ఉన్నారు. అందరూ ఉన్నప్పటికీ కూడా అక్కడ అరెస్ట్ చేసింది, పెద్ద ఎత్తున లాఠీ చార్జ్ చేసింది, అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల మీద లాఠీ చేసింది. కానీ ఏబీవీపీకి సంబంధించినటువంటి విద్యార్థులను ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. పైగా వాళ్ళని అరెస్ట్ చేయకపోగా మళ్ళీ ప్రొఫెసర్ల మీద, విద్యార్థుల మీదనే అత్యంత దారుణంగా కేసులు పెట్టడం జరిగింది. 10 రోజుల పైగా జైల్లో ఉంచడం జరిగింది. అంతేకాదు అక్కడ అమ్మాయిలుంటే వాళ్ళ మీద విపరీతంగా దాడి చేసి అత్యాచారం చేస్తామని చెప్పి కూడా బెదిరించడం జరిగింది. అంటే ఇంత అమానుషమైనటువంటి చర్యలు ఇవాళ యూనివర్సిటీలలో జరుగుతున్నాయి. ఇక్కడ హెచ్యు యూనివర్సిటీలో కావచ్చు, అక్కడ జేఎన్యూ యూనివర్సిటీలో కావచ్చు, అక్కడ జబల్పూర్ యూనివర్సిటీలో కావచ్చు, ఈ అన్ని యూనివర్సిటీలలో ఏకకాలంలో జరుగుతున్నాయి అనడానికి మనం సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని వెనక కుట్ర కూడా ఉన్నది అనేది మనము ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ విద్యార్థులు రాజ్యాంగం చేస్తున్నటువంటి అణచివేత కావచ్చు, దానికి ఉన్నటువంటి సామ్రాజ్యవాద విధానాలు కావచ్చు, ఇవాళ ముస్లింలను ఒకవైపు వాళ్ళ మీద మతోన్మాదము ప్రదర్శిస్తున్నటువంటి, వాళ్ళ మీద రాజద్రోహము, ఉరిశిక్షలు వేస్తున్నటువంటి సందర్భాన్ని మొత్తంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు పరిశీలిస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. అంటే ఒక ప్రశ్నించేటువంటి వైఖరిని ఇవాళ ఆ యూనివర్సిటీలలో లేకుండా చేయడం అనేది ఇవాళ ఒక బీజేపీ మతోన్మాద పార్టీకి ఒక థ్రెట్గా మిగిలింది. ఒకవైపు మోడీ దేశాలన్నీ తిరుగుతూ మొత్తం పెట్టుబడులని మొత్తం భారతదేశంలో మోహరించాలని ఒకవైపు చూస్తున్నాడు. అదే అంటే ఇక్కడ కేసీఆర్ కూడా, నిజానికి కేసీఆర్ కనుక చిత్తశుద్ధి ఉంటే మోడీకి సంబంధించినటువంటి మంత్రివర్గం కావచ్చు, ఇవాళ ప్రత్యక్షంగా రోహిత్ వేముల చనిపోవడానికి కారణమైతే అంతే సమానంగా కేసీఆర్ కూడా బాధ్యుడని మనం గుర్తించాలి. నిజంగా ఇద్దరు ఒకటే, కేసీఆర్ కావచ్చు, ఇక్కడ మోడీ కావచ్చు, ఇద్దరికి ఒకే స్వభావం ఉన్నది. కేసీఆర్ కూడా పెట్టుబడులను విపరీతంగా మన రాష్ట్రంలోకి ఆహ్వానిస్తున్నాడు. మేక్ ఇన్ తెలంగాణ లాగే అతని యొక్క పరిపాలన ఉన్నది. ఇంకోవైపు అంతే స్థాయిలో అణచివేత ఉన్నది. కాబట్టి అణచివేసేటువంటి ధోరణిలో ఇక్కడ కేసీఆర్ కావచ్చు, అక్కడ మోడీ కావచ్చు, ఇద్దరిది ఒకటే వైఖరి. అందుకే రోహిత్ వేములను ఆత్మహత్యకు పురిగొల్పినటువంటి బీసీని అరెస్టు చేయకుండా, ఎస్సీ ఎస్టీ చట్టాన్ని అమలు చేయకుండా, అరెస్టు చేయకుండా, స్మృతి ఇరానీ వీళ్ళన్నది కూడా చేయకుండా ఆయన కుట్రగా వ్యవహరిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ఎన్నో కేసులలో ఎస్సీ ఎస్టీ కేసులు, అమాయకుల మీద వాళ్ళ మీద కేసులు పెడతారు, ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు. ఒకవైపు ఎస్సీ ఎస్టీ కేసు నీరు గారిపోతున్నది అని చెప్పి ప్రకటన విపరీతంగా ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ ఇంకోవైపు ఏ సందర్భంలోనైతే రాజ్యానికి సంబంధించినటువంటి వర్గం కానీ వాళ్ళకు సంబంధించిన అరెస్టులు మనము ఎస్సీ ఎస్టీ అమలు మనకు తాత్సారం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఈ చట్టాలు అనేది బలహీనమైనటువంటి వర్గాల మీదనే అది అమలవుతూ వస్తుంటుంది. బలమైనటువంటి వర్గాల మీద అది ఎప్పుడు అమలు కాకుండానే చూస్తుంటుంది. అంటే ఇవన్నీ కూడా చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ రాజ్యం చేతిలో ఉన్నాయనేది దాంట్లో భాగంగానే ఇవాళ బీసీని అరెస్ట్ చేయకుండా చేస్తున్నది. అయితే ఇవన్నీ ఒకవైపు ఉన్నప్పుడు మనమేం చేయాలి? నిజానికి ఈ 5 నెలలుగా రోహిత్ వేములకు సంబంధించినటువంటి ఈ పోరాటాన్ని సజీవంగా ఉంచుతున్నది విద్యార్థులు, సజీవంగా ఉంచుతున్నది అక్కడ యూనివర్సిటీలో ఉన్నటువంటి యూనివర్సిటీలు, సజీవంగా ఉంచుతున్నటువంటి వారు యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు, వాళ్ళకు సంఘీభావం చెప్తున్నటువంటి మొత్తం విద్యార్థి గణం. ఈ సందర్భంలో నిజంగా ఇది మొత్తం ప్రచారం కావాలి.
అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థుల దగ్గరికి ఈ ప్రచారాన్ని వెళ్ళాలి. నిజంగా అనేక మంది ఎస్సీ ఎస్టీ అమ్మాయిలు ఈరోజు హాస్టళ్లలో ఎంత దుర్భరమైనటువంటి ఒక పరిస్థితులలో ఉన్నది. ఎస్సీ ఎస్టీ హాస్టళ్ళు ఉన్నాయి, వాళ్ళకు కనీస సౌకర్యాలు ఉండవు, వాళ్ళు కనీసం ఆహారం లేకుండా, కనీసం శుభ్రత లేకుండా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒకవైపు చదువుకోమని చెప్తుంటారు కానీ అలాంటి ఒక దుర్భరమైన పరిస్థితులలో హాస్టళ్లలో ఉంచుతున్నారు. ఇన్ని దుర్భరమైనటువంటి ఒక పరిస్థితుల నుంచి వాళ్ళు చదువుకొని వాళ్ళు పై స్థాయికి పోతే అక్కడ ఒక దళితులుగా ఎలాంటి అణిచివేత ఉన్నది అని చెప్పి మనం ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అంతేకాదు మన ఇంకో వైపుగా చూసినట్లయితే నిజంగా పాఠశాలలు, స్కూల్స్ ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? ఒకవైపు అగ్రవర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరూ ఒక దగ్గర సమూహం అవుతుంటే, ఒక స్కూళ్ళల్లో చదువుకుంటున్నట్లయితే దళిత వర్గాలు, బీసీ వర్గాలు అన్నీ కూడా ఒక రకమైనటువంటి స్కూళ్ళల్లో చదువుతుంటే, అంటే ఇక్కడే ఎన్ని పాఠశాల స్థాయిలోనే వీళ్ళందరూ డిఫరెన్షియేట్ అయిపోతూ వస్తున్నారు. ఈ డిఫరెన్షియేట్ అయిపోతున్నటువంటి ఈ వర్గం అంతా కూడా యూనివర్సిటీలలో మళ్ళా ఐక్యమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే స్కూల్ స్థాయి నుంచే కులం అనే ఒక అణిచివేత ఉన్నది, లింగం అనేటువంటి ఒక అణిచివేత ఉన్నది, వర్గం అనేటువంటి అణిచివేత ఉన్నది, మతం అనేటువంటి అణిచివేత ఉన్నది అనేది ఒక ఇవన్నీ కూడా అవగాహన కింది స్థాయి నుంచే మనము అర్థం చేయించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ కింది స్థాయిని అవగాహన అనేటువంటి లేకుండానే నిజంగా రాజ్యం అనేది కుట్ర చేస్తున్నది. విద్యార్థులను అందరినీ కూడా కింది నుంచే అది విభజించుకుంటూ వస్తున్నది. విభజించి పాలించాలి అనేటువంటి ఆ ధోరణిలో తన విద్యారంగాన్ని పెంచి పోషిస్తున్నది. అయితే విద్యారంగంలో ఇలాంటి ధోరణులు పోవాలి. ఇలాంటి పోవడానికి కూడా మనం శాస్త్రీయ విద్యా విధానం కూడా అంతే సీరియస్గా కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే వీటన్నిటిని కూడా ఒక శాస్త్రీయమైనటువంటి అవగాహన, ప్రజల మధ్య అనైక్యత లేకపోవడానికి కూడా విద్యారంగం కూడా ఒక కారణము. అంటే ప్రజల్లో అది సమాజంలో ఉన్నటువంటి ఈ కులము, ఈ మతం యొక్క వ్యత్యాసాలు ఈ సమాజాన్ని, ఇది రాజ్యానికి ఉండేవి పెంచి పోషిస్తుంటాయి. ఈ కులం ఉన్నంత వరకు కులం ఉండాలి, దాని రాజ్యానికి కులం ఉండాలి, ప్రజలందరూ కూడా విడిపోయి ఉండాలి. విడిపోయి ఉంటేనే అది అణిచివేత, దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మొత్తంగా ఇవన్నీ లేకుండా, వ్యత్యాసాలు లేకుండా ఉండేటువంటి ఒక సమాజం కోసం మనము కొట్లాడుతూ ఉండాలి. ఈ సందర్భంగా మనము తక్షణంగా అడిగేటువంటి న్యాయం కూడా ఉంటుంది. అంటే ఎట్లనైతే ఆ జెండర్ మీద ఒక చట్టం ఉంటుందో పాఠశాలలో కానీ యూనివర్సిటీలలో కానీ వెంటనే మన ఈ రోహిత్ వెమ్లా చట్టం అనేది అది కూడా ఒక అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ మొత్తంగా దాంట్లో ఈ డిమాండ్ కూడా ఒక డిమాండ్గా మనము వాటి కోసం పోరాడాల్సిన అవసరం ఉన్నదని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు